మనకున్న లక్ష్యం, మన ఆలోచన, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో స్పష్టత ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, చాలా సందర్భాలలో చాలామంది తమకు ఏం కావాలనో కోరుకోకుండా ఇతరుల దగ్గర ఏముండకూడదో దాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, అది జరగకపోవడం వల్ల అసహనము, అసంతృప్తి అవి మనిషిని కుంగదీస్తాయి. దాంతో తొందరగా వాళ్ళ శక్తిని కోల్పోవడమే కాకుండా మానసికంగా బలహీనులవుతారు. ఒక్కసారి మానసికంగా మనం బలహీనమైన తర్వాత మనం దాచుకోవాలనుకున్నా దాగదు. దాంతో ఏమవుతారంటే చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకొకలాగా, లేకపోతే అనుకూలిస్తే ఒకలాగా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం, ఇట్లాంటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టారు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఫస్ట్, ప్రణాళిక దానికి తగ్గట్టుగా. ఓకే, సో ఆలోచన అలా క్లారిటీగా ఉండొచ్చు. కానీ మీపైన జరిగిన అటాక్స్ నాకు గుర్తుంది. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గన్తో ఫైర్ చేశారు మీపైన. రోడ్డు పైన అలా పడిపోయిన రేవంత్ రెడ్డి విజువల్ చూసాం. ఆ తర్వాత కేసులు, కొట్లాట్లు, అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ కూడా చూసాయి కదా. క్లారిటీ ఆఫ్ థాట్ ఓకే, ఇవన్నీ ఎక్కడ ఆపలేదా? ఇవన్నీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యేలా, మళ్ళీ వెనక్కి తగ్గేలా చేయలేదా? డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కాకపోతే అది అధిగమించడానికి కావలసిన ఆలోచన చేసుకోవడమే, మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడమే. లేదా ఎదురుగా ఉండేవాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే కదా. అంటే మనం తగ్గాలనో, మనం ఓడాలనో, లేకపోతే మనల్ని ఓడించాలనో. సో వాళ్ళ కోరుకున్న విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళ ఆలోచనలని మనము ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప మనమేం ఆలోచన చేస్తున్నాం, మనకేం కావాలనో దాని మీద ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒకసారి ఎంపీగా గెలిచిన, ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినా. నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నాకు స్పష్టత ఉన్న మీద, ఆలోచన మీద ఇతరులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయాలలో నేను ఎప్పుడు 100% ప్రజలను ఒప్పించాలనో, 100% మార్కులు సాధించాలను నేను ఎప్పుడు లక్ష్యం చేయను. నా లెక్క పాలిటిక్స్లో 51% ఈజ్ 100%, 49% ఈజ్ 0. నువ్వు గెలవాలంటే 51% చాలు నీకు రాజకీయాలలో. ఈ గేమ్లో ఉన్న రూలే అది. 51%, 61 సీటు వస్తే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు. 59 సీట్లు వస్తే ఇంటి దగ్గర కూర్చుంటావు. సో 59కి 61కున్న తేడా 2. సో ఇక్కడ మనము 100% ప్రజల్ని మెప్పించాలను, లేదా 100% ప్రజలు మనం చెప్పినట్టే వినాలను మనం కోరుకుంటే మనకు తప్పకుండా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనల్ని చేస్తూనే ఉంటుంది. సో మనం 51% ప్రజలను ఒప్పించడానికి, 51% ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందిస్తే సమ్టైమ్స్ దట్ మే బీ 60, దట్ మే బీ 70, 75, 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% డిస్టింక్షన్ వచ్చినట్టు. ఓకే, ఎట్ ద మ్యాక్స్ నువ్వు పెట్టుకోవాల్సిన ఎఫర్ట్స్ కానీ, లక్ష్యం కానీ 60% నుంచి 75% మధ్యలో నీ నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఓకే, సో మనం ఒప్పుకోని వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను అణచివేయాలను, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనులను వదిలేసి అలాంటి వాళ్ళకే మన సమయం అంతా పోతుంది. సో ఓకే, మన ఎనర్జీ అనేది, మన ఆలోచన అనేది మనకేం కావాలనే లక్ష్యం కోసం ఉపయోగించినప్పుడు తప్పకుండా దాని ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీ అంతా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఎలా అభివృద్ధి కావాలి అనే దానిపైన పెట్టారు, రైట్? సో ఏంటి మీ విజన్ ఏంటో ఒకసారి చెప్తారా? కమింగ్ 10 years తెలంగాణ ఎలా ఉండబోతోంది? రైజింగ్ తెలంగాణ. నేను మొదటి నుంచి కూడా అంటే జడ్పీటీసీ గెలిచినప్పుడు నేను జూబ్లీ హిల్స్ సొసైటీలో ఇక్కడ మేము బోర్డ్ డైరెక్టర్గా ఇక్కడ 26-27 years బ్యాక్ ఈ సొసైటీ నుంచే నేను కిందికి పోయినా. చాలామంది కింద నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక జూబ్లీ హిల్స్కి వస్తారు. నేను జూబ్లీ హిల్స్ నుంచి గ్రామాలకు పోయినా. సో నేను జూబ్లీ హిల్స్ చూసిన, సినిమా పరిశ్రమలో ఉండే ఫ్రెండ్స్ని చూసిన 30 సంవత్సరాల క్రితమే. సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది, ఇండస్ట్రీస్ ఎట్లుంటాయి, బిజినెస్ ఎట్లుంటుంది, ఇండివిజువల్స్ ఎట్లుంటారు, సెలబ్రిటీస్ ఎట్లుంటారు, గ్రామంలో ఉండే పేద రైతులు ఎట్లుంటారు,
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల యొక్క స్థితిగతులు, వీటన్నిటి పట్ల నాకు సంపూర్ణమైన ప్రత్యక్ష అవగాహన ఉంది. ఓకే. ప్రత్యక్షమైన అవగాహన ఉండడం వల్ల, ప్రత్యక్షంగా సత్సంబంధాలు ఉండడం వల్ల నా థాట్ ప్రాసెస్లో నాకు క్లారిటీ ఉంటుంది. నా క్లారిటీ అందరికీ ఒప్పుకోకపోవచ్చు, అందరూ ఒప్పుకోవాలని కూడా నేనేం భావించను. ఇందులో మన ప్రణాళిక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ఇవి శాశ్వతం. ప్రభుత్వాలు మాత్రం మారుతూ ఉంటాయి. సో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు తాత్కాలికమైన సంక్షేమము, పరిమితమైన అభివృద్ధికే ప్రణాళికలు వేస్తుంటాయి. దానివల్ల ఏమైందంటే మనం ఏ అభివృద్ధి కూడా కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదు. లాంగ్ టర్మ్ విజన్ లేదు. అంటే ఇప్పుడు వెల్ఫేర్ అనేది నువ్వు ఈ రోజు రాత్రికి ఎంత అద్భుతమైన భోజనమైనా పెట్టు, అప్పుడప్పుడు మనకు టీవీలలో పేపర్లలో చూపిస్తుంటారు, సంక్రాంతి పండుగకు భీమవరం అత్తగారింటికి వెళ్తే 230 రకాల వంటలు వడ్డించిండ్రు అని. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట 230 రకాల వంటలు తిన్న ఇంటల్లుడైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడతావా లేదా అని అడుగుతాడు. సంక్షేమం కూడా నువ్వు ఏమైనా ఇవ్వు, మళ్ళీ తెల్లారి మళ్ళీ తప్పకుండా అడుగుతారు. సో మీరు సంక్షేమాన్ని బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను అంటలేను. సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ, పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఐటీఐఆర్ కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1 కోటి మంది పైగా జీవనాధారం దొరికి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖ వారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు, లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకైతే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా. అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు. చూసాను. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్య నేను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాను. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ.